ఫస్ట్ ఇయర్ ఈరోజు అయినది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తని గణపం సుదర్శన్ రెడ్డి. ఈ దేవస్థానం 900 సంవత్సరాల నాడు ఏర్పడింది. ఓనామల అయ్యంగారు చేత అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు గారు స్వయంగా వేంచేశారు ఈ ప్రాంతానికి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఆయన చేతుల ద్వారా జరిగాయి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ప్రతి సంవత్సరం మొదట అంకులార్పణ. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో 19వ తేదీ అంకులార్పణ, 20వ తేదీ ధ్వజారోహణ, 21 పొన్నమ్మాను, 22 హనుమంతు సేవ, 23 గరుడు సేవ, పున్నమి గరుడు సేవ జరుగుతుంది. 24 కళ్యాణోత్సవం, 25 రథోత్సవం, 26వ తేదీ వసంతోత్సవం, 27 ఏకాంత సేవతోటి ఈ ఉత్సవాలు ఘనంగా ముగిసిపోతాయి. ఈ ఉత్సవాలకి ఇతర ప్రాంతాల నుంచి చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎక్కువగా పాల్గొంటారు. రథోత్సవంలో కనీసం 20 నుంచి 25 వేల మంది ప్రజలు పాల్గొంటారు. కళ్యాణోత్సవం కమనీయంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలలో సహకరిస్తున్న పోలీసు వారు, రెవెన్యూ వారు, పంచాయతీ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. ఈ ఉత్సవాలలో మార్కాపురం, మాచర్ల, ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల, మార్కాపురం తర్వాత అతిపెద్ద చెన్నకేశవ పురాతన ఆలయం ఇది. ఈ ఆలయంలో గోదాదేవి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి, ఆళ్వార్లు రామానుజాచార్యులు గారు, మధ్వాచార్యులు గారు, శంకరాచార్యులు గారు, పెరియారు స్వాములు అందరూ ఇమిడి ఉంటారు. ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నందుకు ప్రజలందరూ వేంచేసి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరుతున్నాను.